హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనకు చాలా కాలం తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటి సార్ అంటే అసిస్టెంట్ సైంటిస్టు గ్రేడ్ 2 అనలిస్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులకు సంబంధించి గ్రేడ్ 2 అనలిస్టు నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో 2 పేపర్లు ఉంటాయి. ఒక పేపర్ ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ 150 మార్కులు, అలాగే సెకండ్ పేపర్ కంప్లీట్గా కెమిస్ట్రీ 150 మార్కులు, 300 మార్కులు. అయితే ఇక్కడ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది సార్ అంటే డిగ్రీ స్థాయిలో కెమిస్ట్రీ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మరి పేపర్ ఏ మీడియంలో ఉంటుంది అన్నదానికి నోటిఫికేషన్లో ఎక్కడ కూడా పేర్కొనలేదు. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే ఇది బైలింగ్వల్లోనే ఉంటుంది, మేము పైన ఆఫీసర్లతో మాట్లాడినాకనే చెబుతున్నామని వాళ్ళు స్పష్టం చేశారు. అంటే ఖచ్చితంగా ఈ యొక్క అనలిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ అనేది బైలింగ్వల్లో ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ కావాలా, అలాగే సెకండ్ పేపర్ కెమిస్ట్రీ సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలా, అశోక ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు కెమిస్ట్రీ పేపర్ సంబంధించి నాగయ్య సార్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ జనరల్ స్టడీస్ పేపర్ని ఎలా చదవాలి, 150 మార్కులు ఏ సబ్జెక్టుకి వెళ్ళి ఎన్ని మార్కులు వస్తాయి, ఏ సబ్జెక్టుకి వెళ్ళి ఎన్ని మార్కులు వస్తాయి అన్న అంశం పైన ఈ వీడియోలో కూలంకుషంగా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఈ గ్రేడ్ 2 అనలిస్ట్కి సంబంధించి కోచింగ్ని అశోక ఆన్లైన్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి దాన్ని లైవ్ క్లాస్ రూపంలో రోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్య రోజు 3 గంటలు లైవ్ రూపంలో 1 మంత్ నుంచి 40 డేస్లోగా కంప్లీట్గా సిలబస్ 100 to 120 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ 1 సంబంధించి ఆల్ రికార్డెడ్ వీడియోస్, ఎందుకంటే ఈ జూలై నెలలో ఎగ్జామ్ ఉన్నది కాబట్టి తక్కువ టైంలో లైవ్లో ఇవ్వడం అనేది సాధ్యం కాదు. కాబట్టి రికార్డెడ్ వీడియోస్ రూపంలో అందజేయడం జరుగుతుంది. కాబట్టి అశోక ఆన్లైన్ అకాడమీని యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో క్లాసెస్ చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇక్కడ ఇది టెక్నికల్ ఎగ్జామ్. అనలిస్ట్ గ్రేడ్ 2 అనేది టెక్నికల్ ఎగ్జామ్ కాబట్టి గ్రూప్ 2 మాదిరిగా గ్రూప్ 3 మాదిరిగా పేపర్ అనేది ఇన్డెప్త్గా ఉండదు. బేసిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలా. బేసిక్స్లోనే దాదాపుగా 70% ఆఫ్ క్వశ్చన్లు బేసిక్స్ మీద ఆధారపడితే ఒక 30% ఆఫ్ క్వశ్చన్లు కాన్సెప్ట్ బేస్డ్లో రావడానికి అవకాశం ఉంటుంది. కానీ గ్రూప్ 2లో అలా ఉండదు. పోయినసారి 150 మార్కుల పేపర్ ఉంటే హైయెస్ట్గా 85 వస్తే చాలా కష్టమైంది. చాలామంది 55, 60 నుంచి 70 మార్కుల మధ్యలోనే ఆగిపోయారు జనరల్ స్టడీస్ పేపర్లో. గ్రూప్ 2 పేపర్ అయినా, గ్రూప్ 3 పేపర్ అయినా, గ్రూప్ 1 ఫిలిమ్స్ అయినా, పేపర్ ఏదైనా జనరల్ స్టడీస్ అంటే సేమ్ సిలబస్ ఉంటుంది. కానీ ఇక్కడ టెక్నికల్ ఎగ్జామ్ సంబంధించి ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ ఇలాంటి టెక్నికల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపరు కొంత ఈజీగా ఉంటుంది. బేసిక్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయండి. మరి ఈ 150 మార్కుల పేపర్లో మనకు 13 అంశాల రూపంలో మనకు సబ్జెక్ట్ ఇచ్చారు. ఆ 13 అంశాలలో మీకు కనబడేటటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది 2 అంశాల కింద ఇచ్చారు. కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అని చెప్పేసి 2 కూడా కరెంట్ అఫైర్సే. ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే కాన్సెప్ట్ పైన అంతర్జాతీయంగా భారతదేశం ఇతర దేశాలతో చేసుకున్నటువంటి సంధులు, సంప్రదింపులు, అలాగే ప్రధానమంత్రి ఇతర దేశాల్లో పర్యటన, అలాగే భారత రాష్ట్రపతి ఇతర దేశాల్లో పర్యటన, అలాగే మనకు ఆగస్టు 15కు జనవరి 26కు ఇతర దేశాల ప్రతినిధులు మనకు ఉత్సవాలకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తులు, అలాగే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క సమాచార నేపథ్యంలో, అలాగే యునైటెడ్ నేషన్స్ లాంటి అంశాలపైన ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే కాన్సెప్ట్ పైన వస్తుంది. 2 కూడా మన కరెంట్ అఫైర్స్ కిందనే భావించే ఒక ప్రయత్నం చేయాలా. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు 20 నుంచి 25 క్వశ్చన్ల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 20, హైయెస్ట్గా వస్తే 25 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి కరెంట్ అఫైర్స్ని మినిమం 6 నెలల పాటు
జూలైలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనము మే 31 లేదంటే జూన్ 15 వరకు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి చదవాలా. అయితే 6 నెలలు సీరియస్గా చదవండి, ఇంకొక 6 నెలలు ముందు పోయి చదివే ప్రయత్నం చేయండి. మొత్తంగా సంవత్సరం కరెంట్ అఫైర్స్. జూలైలో ఎగ్జామ్ ఉంది కాబట్టి 2025 జూలై మంత్ నుంచి మనం కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకునే ప్రయత్నం చేయాలా. అది కూడా మరీ ఇండెప్త్గా ఏమడిగారు, బేసిక్ స్థాయి నుంచి మనం క్లారిటీగా బట్టి పట్టిన సిస్టంలో ఎక్కువసార్లు చదువుకునే ప్రయత్నం చేస్తే మనకు 20 నుంచి 25 మార్క్స్ రావడానికి, కరెంట్ అఫైర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మన అశోక ఆన్లైన్ అకాడమీలో ₹1 ఫ్రీ కరెంట్ అఫైర్స్ మన దాంట్లో అందజేయడం జరుగుతుంది. ఆ కరెంట్ అఫైర్స్ చూసే ప్రయత్నం చేయవచ్చు. అలాగే మనకు జనరల్ సైన్స్, ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ జనరల్ సైన్స్ అంటున్నారు. ఈ జనరల్ సైన్స్ నుంచి కూడా మనకి ఎన్ని మార్కులు వస్తాయి సార్ అంటే 20 నుంచి 25 మార్కులు వస్తాయి. 20 to 25 మార్క్స్ వస్తుంది. ఇక్కడ మనకు సైన్స్ అనేది ఒక కాన్సెప్ట్గా ఉంటే ఎస్ఎన్టీ అనేది మరొక కాన్సెప్ట్. సైన్స్ అంటే మనకు ఫిజిక్సు, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 4 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 4 సబ్జెక్టులకు వెళ్ళి మనకు 10 మార్కులు వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళి 10 నుంచి 15 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మినిమం 20 మ్యాక్సిమం 25 మార్క్స్ వరకు రావడానికి అవకాశం ఉన్న అంశంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆల్రెడీ మీకు కెమిస్ట్రీ నేపథ్యంలో కాబట్టి అందరు రాసే సైన్స్ విద్యార్థులే కాబట్టి ఈ సైన్స్లో అందరికీ చాలా ఇబ్బంది ఏమీ కాదు. పేపర్ అంటే పేపరే కాబట్టి మా సైన్స్ కాబట్టి సైన్స్లో మార్కులు తక్కువ వస్తాయని చెప్పేసి ఏమనుకోకండి. మినిమం 20 మార్క్స్ వరకు రావడానికి అవకాశం ఉన్న సబ్జెక్టుగా అవగాహన చేసుకోవచ్చు. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంటు, ఈ రెండిట్లో కలిపి మనకు 8 నుంచి ఒక్కోసారి 5 మార్కులే రావచ్చు, ఒకసారి 10 మార్కులు రావచ్చు. హయ్యెస్ట్గా అడిగితే 12 నుంచి 15 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మినిమం 5 మార్కులు అయితే వస్తాయి. 10 మార్కుల వరకు దీన్ని యావరేజ్గా చూసుకునే ప్రయత్నం చేయండి. మన ఎన్విరాన్మెంట్లో మనం ఏం చదవాలా సార్ అంటే ఎన్విరాన్మెంట్లో జాగ్రఫీ చదవాలా, సైన్స్ చదవాలా. ఈ రెండు కలిపితేనే మన ఎన్విరాన్మెంట్ కింద మనము పరిగణిస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే జాగ్రఫీలో భాగంగా ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్కి వెళ్ళి మనకు ఒక 3-4 మార్కులు వస్తుంది. ఖచ్చితంగా బేసిక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన చూసుకోగలిగితే మనం దాదాపు మార్క్స్ చేయడానికి అవకాశం ఉన్న అంశంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఇంకో అంశం చూడండి సార్, ఇక్కడ ఎకానమీ క్వశ్చన్స్ ఎలా వస్తాయన్న దానిపైన మరొక వీడియోలో కూలంకుషంగా ఒక్కో సబ్జెక్టు పైన అనాలిసిస్ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు ఏ సబ్జెక్టుని ఏ కాన్సెప్ట్ బేస్లో చూసే ప్రయత్నం మాత్రమే చేద్దాము. నాది హిస్టరీ కాబట్టి హిస్టరీ పైన కొంత ఇన్డెప్త్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని ఇచ్చారు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. తెలంగాణ ఎకానమీ ఉన్నది, ఇండియన్ ఎకానమీ ఉన్నది. అలాగే దాంతోపాటుగా మరొక కాన్సెప్టు ఏమున్నది సార్ అంటే ఇక్కడ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే 2 అంశాలు ఇచ్చారు. ఇక్కడ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే ఈ కొత్త గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ పథకాలు, ఈ 5 గ్యారంటీస్ కావచ్చు, వాళ్ళు ఎప్పుడు మొదలుపెట్టారు, ఎక్కడ ఏ ప్రాంతంలో దాన్ని ఇనాగ్రేట్ చేశారు, రైతు బంధు కింద ఎంత ఇస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్లు ఏ పెన్షన్ కింద ఎంత ఇస్తున్నారు, దానికి అర్హతలు ఏమిటి, అలాగే ఇవాళ మహిళా ఫ్రీ బస్సు ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని యొక్క లబ్ధిదారులు ఎంతమంది, అలాంటి అంశాలు మొత్తంగా చూసుకునే ప్రయత్నం చేయాలి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఈ 2.5 సంవత్సరాల కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను చూసుకునే ప్రయత్నం చేయాలా. మొన్న బడ్జెట్లో ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, ఏ సంక్షేమ పథకానికి ఎంత నిధులు ఇచ్చారు, ఆ సంక్షేమ పథకాల యొక్క లిస్టు కనుక మనం చూసుకొని కొంత ఎక్కడ మొదలు పెట్టాలంటే అంశాలు కనుక చూసుకుంటే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే కాన్సెప్ట్ కింద తెలంగాణ ఎకానమీ చూసుకోవచ్చు. అలాగే ఇండియన్ ఎకానమీ మనకు జాతీయ ఆదాయం కావచ్చు, ప్రణాళికలు కావచ్చు, పేదరికం, నిరుద్యోగం లాంటి అంశాలపైన బేసిక్స్ క్వశ్చన్లు పడతాయి. టోటల్గా ఇంకా 2 అంశాలు ఇచ్చారు కాబట్టి 5th and 9th రెండిట్లో కలిపి మనకు 20 మార్కులు రావడానికి అవకాశం ఉంది. 2 సబ్జెక్టులు ఇచ్చారు కాబట్టి 2 అంశాల కింద ఇచ్చారు కాబట్టి తెలంగాణ ఎకానమీ స్కీమ్స్, తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ, ఇక్కడ 3 కాన్సెప్ట్ల కింద మీరు చూసుకోండి. తెలంగాణ ఎకానమీ, అలాగే తెలంగాణ ప్రభుత్వ పథకాలు, అలాగే ఇండియన్ ఎకానమీ, ఈ 3 అంశాల కింద మనకు 20 మార్కులు రావడానికి ఆస్కారం ఉన్న సబ్జెక్టుగా చూసుకోవచ్చు. అలాగే జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ జాగ్రఫీ పైన ఫోకస్ పెట్టమని చెప్పాడు. తెలంగాణ అంటే ఈ తెలంగాణ యొక్క సరిహద్దులు ఏంటి,
తెలంగాణ యొక్క భూభాగం ఏంటి, తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఏ జిల్లాలు ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి, కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు కలిగినటువంటి జిల్లాలు ఏమిటి, అలాగే ఏపీతో సరిహద్దు కలిగిన జిల్లాలేంటి, మహారాష్ట్ర సరిహద్దు కలిగిన జిల్లాలేంటి, సరిహద్దు జిల్లాలు, అలాగే అత్యధిక పాపులేషన్ పెద్దగా ఉన్నట్టు ఎక్కువ పాపులేషన్ ఉన్న 5 జిల్లాలు, తక్కువ పాపులేషన్ 5 జిల్లాలు, ఎస్సీ జనాభా ఉన్న జిల్లాలు, ఎస్టీ ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలు, ఎస్సీ తక్కువ ఉన్న జిల్లాలు, అటవీ విస్తీర్ణం, అలాగే జనసాంద్రత, ఇలాంటి అంశాలని ఒక 10 అంశాలు ఒక పట్టిక లాగా రూపంలో తీసుకుంటే దాంట్లోకి వెళ్ళి మనకు 2 నుంచి 3 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి తెలంగాణ జాగ్రఫీ మీద ఫోకస్ పెట్టమంటుండు. ఇండియన్ జాగ్రఫీ కూడా క్వశ్చన్ అడుగుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకో. చాలా అంశాలపైన ఫోకస్ ఆన్ చెప్పేసి క్వశ్చన్ రూపంలో ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ లేదండి. అక్షాంశాలు, రేఖాంశాలు, అలాగే వాతావరణ పరిస్థితులు, శీతోష్ణ స్థితి, సముద్ర శాస్త్రం ఇలాంటి అంశాలు ఏమీ లేవు. కేవలం తెలంగాణ జాగ్రఫీ మాత్రమే. తెలంగాణ యొక్క భౌగోళిక విస్తీర్ణం, నదీ వ్యవస్థ, జనాభా, భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి, రవాణా, అదే మాదిరిగా పరిశ్రమలు, వ్యవసాయం లాంటి అంశాలపైన, రైల్వే వ్యవస్థ భారతదేశంలో తెలంగాణ ఎక్కువ ఫోకస్ చేసి చూసుకునే ప్రయత్నం చేయాలా. బేసిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. బేసిక్స్ మీద నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మనము దీనికి సంబంధించి కొన్ని షార్ట్ నోట్స్ రూపంలో కూడా అశోక ఆన్లైన్ అకాడమీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా అశోక ఆన్లైన్ అకాడమీలో షార్ట్ వీడియోస్ అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది టెక్నికల్ ఎగ్జామ్ కాబట్టి చాలా ఇన్డెప్త్గా అంటే కొంత కష్టమవుతుంది. బేసిక్స్ మీద ఎక్కువ కనుక ఫోకస్ పెడితే షార్ట్ వీడియోస్ కనుక చూస్తే తక్కువ ఉన్న టైంలో ఎక్కువ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, భారత రాజ్యాంగం పైన మన క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో విత్ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇచ్చారు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఏంది గ్రామ పరిపాలన, అలాగే పట్టణ పరిపాలన, గ్రామ పంచాయతీ సంబంధించినట్టు 29 అంశాలు, అలాగే పట్టణ సంస్థలకు సంబంధించిన 18 అంశాలని కొంత ఎక్కువ ఫోకస్ చూసుకొని ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్న ఇలాంటి అంశాలని జాగ్రత్తగా చూసుకుంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, అలాగే మనకు ఇక్కడ చూడండి హిస్టరీకి సంబంధించి హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ మూమెంట్ ఫర్ తెలంగాణ ఇచ్చారు. హిస్టరీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంటు, అలాగే సొసైటీ, కల్చర్ అండ్ హెరిటేజ్, హిస్టరీకి సంబంధించి మనకు 3 భాగాలు ఇచ్చారు. 3 భాగాలు ఇచ్చారు కాబట్టి 3 భాగాల నుంచి మినిమంగా 40 నుంచి 45 క్వశ్చన్లు రావడానికి, అవసరమైతే 50 మార్కులకు పోవడానికి కూడా అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఏమిటి సార్ అంటే హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ పైన కేవలం మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే చదవాలా, యూరోపియన్ల రాక నుంచి మాత్రమే చదవాలా. దాంట్లో భాగంగా ముఖ్యంగా నేషనల్ మూమెంట్ పైన మితవాద యుగం, అతివాద యుగం, అలాగే గాంధీ యుగం, 3 యుగాలు, అలాగే వందే మాతర ఉద్యమం, అలాగే హోమ్ రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, దాంతో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, అంటే నేషనల్ మూమెంట్ పైన 1885 నుంచి 1947 వరకు వరుస సంఘటనలని ఒక 2 పేజీల్లో కనుక చూడగలిగితే దాదాపు మన క్వశ్చన్ కవర్ కావడానికి అవకాశం ఉంటుంది. మన అశోక ఆన్లైన్ అకాడమీలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్లో మొదటి 30 పేజీలు కనుక చూసుకోగలిగితే దాంట్లోకి వెళ్ళి దాదాపుగా 50 to 60% ఆ 30 పేజీలకు వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ నోట్స్ రూపంలో ఉంటుంది. ఇక్కడ అశోక ఆన్లైన్ అకాడమీలో షార్ట్ నోట్స్ అనేవి కూడా మేము ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాదాపు కొన్ని రెడీ అయినాయి, కొన్ని రెడీ చేసి మేము ముందుంచే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి పాలసీస్ ఆఫ్ ఇక్కడ తెలంగాణ స్టేట్ అనేది మనకి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ నేషనల్ మూవ్మెంట్ అనే నేపథ్యంలో ఈజీగా నేర్చుకోవడానికి ఒక 15-20 పేజీల నోట్స్ చదివితే ఎక్కువ క్వశ్చన్లు కవర్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అదేవిధంగా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. దానిపైన క్వశ్చన్లు ఈ విధంగా వస్తాయి. అయితే తెలంగాణ హిస్టరీలో భాగంగా సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ 2 రకాల కల్చర్లు ఉంటాయండి. తెలంగాణ హిస్టరీలో కల్చర్ ఉంటుంది, అలాగే తెలంగాణ మూమెంట్లో కల్చర్ ఉంటాయి. 2 రకాల కల్చర్ ఉంటాయి. తెలంగాణ హిస్టరీలో భాగం కల్చర్లు అంటే
శాతవాహనుల కాలంలో నిర్మాణాలు ఏమున్నాయి, శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం ఏంది, శాతవాహనుల కాలంలో నాగార్జునకొండ ఏంటి, అమరావతి ఏంటి, ఇలాంటి అంశాలు చూడాలా. కాకతీయుల కాలంలో 1000 స్తంభాల గుడి, 1000 స్తంభాల గుడిని ఎవరు కట్టారు, 1000 స్తంభాల గుడి ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు, ఎందుకంటే 1000 స్తంభాల గుడి అనేది త్రికూట ఆలయం. త్రికూట అంటే ముగ్గురు దేవుళ్ళు ఉంటారు, త్రికూట ఆలయం అంటే ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. మరి త్రికూట ఆలయం 1000 స్తంభాల గుడి త్రికూట ఆలయం ఎవరెవరు దేవుళ్ళు ఉన్నారు. 1000 స్తంభాల గుడిని మొదటి రుద్రదేవుడు నిర్మించాడు. మొదటి రుద్రదేవుడు నిర్మించాడు. మొదటి రుద్రదేవుడు నిర్మిస్తే ఇదొక త్రికూట ఆలయం. మరి ఏంటి సార్ త్రికూట ఆలయం అంటే? త్రికూట ఆలయం అంటే ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. చూడండి, మీకు తెలిసినటువంటి దేవుళ్ళు ఎవరు? బ్రహ్మ తెలుసు, విష్ణువు తెలుసు. బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అంటే శివుడు. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, బ్రహ్మని కట్ చేయండి, కట్ చేసి ఇక్కడ సూర్యుడి పేరు రాసుకోండి, సరిపోతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, బ్రహ్మ విష్ణు శివుడు అనే ముగ్గురు దేవుళ్ళు ఉంటే బ్రహ్మని కొట్టేసుకొని సూర్యుడని గుర్తుపెట్టుకుంటే సూర్యుడు విష్ణు శివుడు అనే ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. ప్రధానమైన దేవుడు ఎవరు సార్ అంటే శివుడు. అలాగే రామప్ప దేవాలయంలో ప్రధానమైన దేవుడు ఎవరు సార్ అంటే శివుడే. అంటే కాకతీయుల కాలంలో నిర్మాణాలే ఉన్నాయి, అలాగే అసబ్జాయిల కాలంలో నిర్మాణాలే ఉన్నాయి, కుతుబుషాల కాలంలో నిర్మాణాలే ఉన్నాయి. చార్మినార్ని ఎవరు నిర్మించారు, గోల్కొండ కోట ఎవరు నిర్మించారు, మక్కా మసీద్ ఎవరు నిర్మించారు, హుస్సేన్ సాగర్ ఎవరు నిర్మించారు, ఇలా నిర్మాణాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఒక 2 మార్కులు అక్కడికి వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణిస్ట్ అయినా ఇండియనిస్ట్ అయినా మూమెంట్ అయినా బేసిక్స్ పైనే క్వశ్చన్ పేపర్ ఆధారపడి ఉంటే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే అశోక్ సార్ రాసినటువంటి బుక్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో 100 పేజీలు, మొత్తంగా 550 పేజీల బుక్ ఉంటే ఈ 550 పేజీలలో ఫస్ట్ 100 పేజీలని షార్ట్ నోట్స్ ఇచ్చాను. ఆ షార్ట్ నోట్స్ వరకు కనుక చదువుకుంటే మ్యాక్సిమం మీకు 90% ఆఫ్ క్వశ్చన్స్ దాంట్లోకి వెళ్ళి వస్తాయి. ఎట్లా అడుగుతా సార్ మూమెంట్లో అంటే, పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది, జస్ట్ బేసిక్సే. 1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు జరిగింది. హైదరాబాదు రాష్ట్రంలో ఉన్న పాలకులు ఎవరు? జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి, బూర్గుల రామకృష్ణారావు లాంటి వాళ్ళు పరిపాలన చేశారు. 1969 ఉద్యమంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ మొట్టమొదటిసారిగా ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఇలాంటి బేసిక్ క్వశ్చన్లే అడుగుతారు, బేసిక్ కమిటీలే అడుగుతారు. కాబట్టి మొదటి 100 పేజీల నోట్స్ కనుక మీరు ఒక 4-5 సార్లు అంటే గట్టిగా చదివితే ఒక 3 గంటలలో 100 పేజీల నోట్స్ అయిపోతుంది. అట్లా ఒక 10 సార్లు కనుక చదివారు అనుకోండి, తెలంగాణ మూమెంట్లో వచ్చే 15 నుంచి 20 క్వశ్చన్లలో 90% క్వశ్చన్లు చేయడానికి ఈజీగా ఉంటాయి. కాబట్టి తెలంగాణ మూమెంట్కి సంబంధించి కూడా షార్ట్ వీడియోస్ అశోక్ అకాడమీలో ఉన్నాయి. ఆ షార్ట్ వీడియోస్ కనుక చదివితే మీకు 50% ఆఫ్ సబ్జెక్ట్ కవర్ అవుతుంది. కొంత లెంతీగా మళ్ళీ సబ్జెక్ట్ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ మూమెంటు, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ 3 భాగాలు ఇచ్చారు. కాబట్టి ఆ 3 భాగాలకు వెళ్ళి 40 నుంచి 45 మార్కులు రావడానికి ఆస్కారం ఉన్న సబ్జెక్టుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళి మనకి 20 నుంచి 25 మార్కులు వస్తుంది. కాబట్టి మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ మెథడ్లో రాష్ట్రంలో చెప్పే ఏకైక ఫ్యాకల్టీ ఎవరు సార్ అంటే ఇసాక్ సారు. జస్ట్ 30 గంటల క్లాస్ కనుక మీరు చూసుకోగలిగితే దాదాపు, ఎందుకంటే మీకు బేసిక్ స్టాండర్డ్లో అడుగుతారు కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే బేసిక్ ఇంగ్లీష్లో నుంచి కూడా 20 నుంచి 25 మార్కులు మనకు వస్తాయి. కాబట్టి దాన్ని రోజు 1 గంట ఇంగ్లీషు మీకు కొద్దిగా కష్టం అనిపించినప్పటికీ, బేసికల్లీ సైన్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి సైన్స్ వాళ్ళకు, ఆర్ట్స్ వాళ్ళకంటే కొద్ది ఇంగ్లీష్ కష్టమవుతుంది, సైన్స్ వాళ్ళకి పెద్ద కష్టం ఏమీ కాదు. అయినప్పటికీ కూడా రోజు 1 గంట కనుక మీరు టైం కేటాయించగలిగితే ఇంగ్లీషు పైన మనకు ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఉన్న సబ్జెక్టుగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు. ఒక్కసారి మీరు చూడండి, ఒక పట్టిక కనుక చూస్తే మీకు కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్కులు వస్తాయి సార్ అంటే 20 నుంచి 25 మార్కులు వస్తాయి కరెంట్ అఫైర్స్. ఇంగ్లీషు 20 నుంచి 25 మార్కులు. అలాగే మెంటల్ ఎబిలిటీ 20 నుంచి 25 మార్కులు. సైన్స్ అండ్ టెక్నాలజీ 20 నుంచి 25 మార్కులు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి దాదాపుగా ఈ 4 సబ్జెక్టుల నుంచే, ఈ 4 సబ్జెక్టులకు వెళ్ళి ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ఏంటి సార్ అంటే కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడికి వెళ్ళి ఈ 4 సబ్జెక్టులకు వెళ్ళి మనకు దాదాపుగా 60%, 60% మార్కులు వస్తాయి. 60% మార్కులు ఈ 4 సబ్జెక్టులకు వెళ్ళి వస్తే మిగతా అన్ని సబ్జెక్టులకు వెళ్ళి ఇంకొక 40% రావడానికి అవకాశం ఉంటుంది.
జాగ్రఫీలో 15 నుంచి 20 మార్కులు, జాగ్రఫీలో 15 నుంచి 20 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎకానమీలో 15 నుంచి 20 మార్కులు, పాలిటీలో 10 నుంచి 15 మార్కులు, తెలంగాణ హిస్టరీలో 8 నుంచి 10 మార్కులు, ఇండియన్ హిస్టరీలో 15 నుంచి 20 మార్కులు, తెలంగాణ మూమెంట్లో 15 నుంచి 20 మార్కులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్లో 8 to 10 మార్క్స్ వస్తుంది. ఈ మార్కుల కేటగిరీస్ ఆధారంగా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించే ఒక ప్రయత్నం. ఎక్కడ ఫోకస్ చేయాలా, ఎక్కడ తక్కువ ఫోకస్ చేయాలా. కాబట్టి మొదటి కరెంట్ అఫైర్స్ అనేవి ఈ రోజు నుంచే మొదలుపెట్టి టైం డివైడ్ చేసుకొని సగం టైంని ఖచ్చితంగా మీరు జనరల్ స్టడీస్ కోసము కేటాయించాల్సిందే. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన అంశం ఏంటంటే లాస్ట్ టైం చాలామంది గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యారు. ఆ గ్రూప్ 2 ప్రిపేర్ అయిన దాంట్లలో వాళ్ళు కనుక బీఎస్సీ కెమిస్ట్రీ కనుక సబ్జెక్టు కనుక గ్రిప్ ఉంటే ఆ గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అయిన వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ ఆల్రెడీ పూర్తి చేసి కెమిస్ట్రీ మీద కొంత గ్రిప్ ఉన్న వాళ్ళకి ఈ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉన్న పోస్టులే చాలా తక్కువ, 20 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 20 పోస్టులు కూడా స్టేట్ వైడ్ పోస్టులు కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవి జోనల్ పోస్టు కావు, మల్టీ జోనల్ పోస్టు కాదు. పోస్టు మంచిది, బేసిక్ శాలరీ కూడా మంచిగా ఉన్నది. కాబట్టి ఈ జనరల్ స్టడీస్లో హిస్టరీలో ఎలాంటి క్వశ్చన్లు వస్తాయన్న అంశాలపైన మరికొన్ని వీడియోలలో మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. ఒకటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, బేసిక్స్ అనేవి బాగా దృష్టి పెట్టండి. 70% ఆఫ్ మార్కులు బేసిక్స్ పైన వస్తుంది. కాన్సెప్ట్ పైన మార్కులు ఎంత సార్ అంటే 30% వస్తుంది. పేపర్ ఈజీగానే ఉంటుంది కాబట్టి 90+ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఉన్నాయి 20 పోస్టులు. పైగా లాస్ట్ టైం గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటివి గ్రూప్ 1 లాంటి వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళు జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలుగుతారు. అలాగే సబ్జెక్టు పైన కనుక కొంత గ్రిప్ ఉంటే ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అశోక ఆన్లైన్ అకాడమీ అని మాత్రమే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గ్రేడ్ 2 అనలిస్ట్ సంబంధించినటువంటి కోచింగు కేవలం అశోక ఆన్లైన్ అకాడమీలో మాత్రమే ఉన్నది. రోజు మధ్యాహ్నం ఈవినింగ్ సాయంత్రము 4 గంటల నుంచి 7 గంటల మధ్య కెమిస్ట్రీకి సంబంధించిన క్లాసెస్ లైవ్ క్లాసులు ఉంటాయి. ఒకవేళ మీరు లైవ్ మిస్ అయినా ఆటోమేటిక్గా రికార్డ్ అయి ఉంటాయి. రికార్డు క్లాస్ రూపంలో కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇవి మళ్ళీ 2 సార్లు 3 సార్లు కూడా వినడానికి అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు అయినా వినవచ్చు. కాబట్టి రోజు 4 గంటల నుంచి 7 గంటల వరకు లైవ్లో క్లాస్ వినాలి. మళ్ళొకసారి కూడా మీరు రివిజన్ చేసుకోవడానికి మళ్ళీ కూడా చూసుకొని జిఎస్ పైన కనుక గ్రిప్ కనుక మీరు సంపాదించగలిగితే ఈ గ్రేడ్ 2 అనలిస్ట్ ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంది. రాక నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెడితే ఈజీగా గ్రూప్ 2 ఈ గ్రేడ్ 2 అనలిస్టు ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పై 4 సబ్జెక్టుల పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలా. 1 కరెంట్ అఫైర్స్, 2 ఇంగ్లీషు, 3 మెంటల్ ఎబిలిటీ, 4 సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే హిస్టరీకి సంబంధించి కూడా ఇక్కడ 3 కాన్సెప్ట్లు ఇచ్చారు కాబట్టి 40 నుంచి 45 మార్కులు మన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే 3టికి వెళ్ళి 80 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి దాదాపుగా మనకు 100+ ఈ 5 సబ్జెక్టులకి వెళ్ళి హిస్టరీ అంటే 3 పార్ట్లు అండి. తెలంగాణ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, మూమెంట్ ఉంటుంది. అన్నీ కలిపితే హిస్టరీ కనుక మీరు భావిస్తే ఆ హిస్టరీ 4 సబ్జెక్టులు 5 సబ్జెక్టులకి వెళ్ళి 100కు పైన మార్కులు 110, 120 మార్క్స్ మధ్య రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ ఏం ఫోకస్ చేయాలనే అంశాన్ని మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి చరిత్ర సంబంధించి బేసిక్ క్వశ్చన్లు ఏమొస్తాయి, ఆ బేసిక్ సంబంధించినటువంటి 30 రూపాయల నోట్స్ అశోక ఆన్లైన్ అకాడమీలో జస్ట్ 30 పేజెస్ నోట్స్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ 30 పేజీలు చదివితే దాదాపుగా మీకు 80 to 90% క్వశ్చన్స్ అందులోకెళ్ళి దిగుతాయి. ఎందుకంటే బేసిక్స్ అడుగుతారు కాబట్టి. కాదు ఇది ఉన్నటువంటి సమాచారం. మరికొంత సమాచారంతో జనరల్ స్టడీస్ పైన మోర్ వీడియోస్, మోర్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్లు కానీ అలాగే ప్రిపరేషన్ పాలసీస్ కానీ అలాగే దానికి సంబంధించిన సబ్జెక్టుకి సంబంధించిన వీడియోలు కానీ మీకు అందజేసే ఒక ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా అశోక ఆన్లైన్ అకాడమీలో షార్ట్ వీడియోస్ అనేవి మనము అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ షార్ట్ వీడియోస్ యొక్క ప్రైస్ జస్ట్ 500 రూపీసే ఉంటుంది. ఆ షార్ట్ వీడియోస్ వినే ఒక ప్రయత్నం చేయండి. మీకు ఎందుకంటే బేసిక్ స్థాయిలో అడుగుతారు కాబట్టి. అలాగే జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ జనరల్ స్టడీస్ యొక్క క్లాసెస్ ఎంత సార్ అంటే 1500 ఉంటుంది. టోటల్గా మొత్తంగా
కెమిస్ట్రీ సబ్జెక్టు ఆప్షన్లు అన్నీ కలిపితే 5,000 రూపీస్ లైవ్ క్లాస్ రూపంలో ఇస్తున్నాం. ఇది మొదటి 2 రోజులు మాత్రం ఆఫర్ ఉంటే తర్వాత ఫీజు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ కెమిస్ట్రీ క్లాసెస్ కావాలంటే 4,000 రూపీస్ కనుక కడితే ఓన్లీ కెమిస్ట్రీ క్లాసెస్ మీరు అందుబాటులో ఉంటాయి, చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది మరికొంత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.